హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో నేను మీకు స్పాంజ్ లాగా సాఫ్ట్గా జ్యూసీగా ఉన్న పెరుగు ఆవడ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈచ్ స్టెప్లో నేను చాలా ఇంపార్టెంట్ టిప్స్ అన్ని చెప్తూ ఉంటాను. మీరు చక్కగా ఫాలో అయ్యి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పర్ఫెక్ట్ పెరుగు ఆవడ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. రెండు ప్రొసీజర్లోకి ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసుకొని ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కప్పు ఉరద్దాలు తీసుకుందాం అండి. మినపప్పు తీసుకున్నాము. దీన్ని కొంచెం పెద్ద గిన్నెలోనే తీసుకోవాలి, ఎందుకంటే అవి మళ్ళీ కొంచెం సోక్ అయినప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. దీన్ని వాటర్లో బాగా క్లీన్ అయ్యేలాగా ఒక 2-3 సార్లు బాగా వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకొని మళ్ళీ దీనికి వాటరు యాడ్ చేసుకొని సోక్ చేసుకొని అక్కడ పక్కన పెట్టేసుకుందామండి. 6 hours సోక్ అవ్వాలన్నమాట. మరి తక్కువ మాత్రం అవ్వనియద్దండి, తక్కువైతే గ్రైండ్ చేసుకునేటప్పుడు అంత స్మూత్ పేస్ట్ రాదు. ఇప్పుడు నేనైతే ఒక 8 క్యాష్యూ నట్స్ తీసుకున్నాను. ఒక ఫ్యూ 1 or 2 అలా డిఫరెంట్ ఉన్నా పర్వాలేదు. దానికి ఒక 2 tablespoons మిల్క్ యాడ్ చేశానండి. ఇవన్నీ జార్లోనే తీసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క 1 inch అలా ఉంటుందండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకే అల్లం యాడ్ చేశాను. దీనికి 1 teaspoon జీలకర్ర, టర్మరిక్ పౌడర్, కలర్ చాలా బాగుంటుందండి దీంట్లో యాడ్ చేస్తే, అండ్ 1 చిల్లీ. మరీ ఘాటుగా ఉండదు కదా, అందుకని ఒక్కటే యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే మనము ఈ కొంచానికే కాదు పెరుగు కలుపుకున్నాము కదా, ఆ పెరుగు మిశ్రమానికి అంతటికి సరిపడా ఇక్కడే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి చక్కగా గ్రైండ్ చేసుకున్నాను, చాలా స్మూత్ పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి. వెడల్పాటి తీసుకొని 2 కప్పుల పెరుగు తీసుకున్నాను. పాలని బాగా కాచి పొంగు వచ్చే వరకు బాగా కాచాలండి. కాచిన తర్వాత అంటే బాగా చల్లారవద్దు, వాముగా ఉండాలి. మనం పెరుగు తోడేసుకునేటప్పుడు ఎలా చూసుకుంటాం కదా, అంత వాముగా ఉండాలన్నమాట. అలాంటివి ఒక 2 కప్పులు పాలు తీసుకున్నాము. ఇప్పుడు టోటల్గా 2 కప్పుల పెరుగు, 2 కప్పుల పాలు తీసుకున్నామండి. ఈ రెండింటిని మనం ఏం చేద్దాం అంటే ఫోర్క్ తీసుకొని కొంచెం చిలికినట్టు ఇలా మిక్స్ చేసుకుందామండి. అప్పుడు పెరుగు ఎక్కడన్నా పెద్దగా గడ్డల్లాగా ఏమన్నా కొంచెం అలా ఉంటే అది కూడా మీకు జ్యూసీగా అయిపోతుంది అనమాట. కొంచెం థిక్ మజ్జిగలాగా అయిపోతాయండి కరెక్ట్గా చెప్పాలంటే. ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకుందామండి. దీనిలో ఇందాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేద్దాం. గ్రైండ్ చేసుకున్నాం కదా, జార్లో పెట్టుకొని దీనిలో యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి పక్కన ఉంచేసుకుందాం. ఇలా పాలు పెరుగు వేయటం వల్ల మీకు చాలా కమ్మగా ఉంటుందండి. పులుపు అనేది రాదు, చాలా కమ్మగా తియ్యగా మంచిగా వస్తుంది. ఇది ఒక మంచి టిప్ అండి. ఈ లోపల మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 tablespoons ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మస్టర్డ్ సీడ్స్ వేసాను. ఇవి చిటపట అన్నప్పుడు కొంచెం 2 పించులు ఇంగువ, ఒక రెడ్ చిల్లీ వేసి బాగా ఫ్రై చేశాను. తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమంలో ఆ తాలింపు వేసి కలుపుకుందామండి. దీన్ని ఒక 1/2 hour 1 hour పక్కన పెడితే పెరుగు పాలు కొంచెం తోడుకున్నట్టు అయ్యి మంచిగా వస్తుందండి. ఈ లోపల మనం మినపప్పును కూడా కడిగేసి ఇంకొకసారి దీన్ని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండర్లోనే వేయాలని లేదు, మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఎలా వేసినా కూడా చాలా మెత్తగా రావాలండి, అది చాలా ఇంపార్టెంట్ టిప్పు. పెరుగు ఆవడ వేసేటప్పుడు పిండి చాలా మెత్తగా ఉండాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, చాలా కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ మాత్రం ఇలాగే ఉండాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మెత్తగా రావాలి, ఒక్కరు కూడా పలుకు అనేది ఉండకూడదు. ఇలా వేసుకొని గిన్నెలోకి తీసుకొని ఒక 30 minutes నుంచి 1 hour వెయిట్ చేద్దామండి. అప్పుడే మీకు బాగా పొంగినట్టు వస్తాయి అనమాట. గారు మీకు బాండీలో వేయంగానే చాలా బాగా వస్తుందండి. చూడండి, 30 minutes అయిపోయింది. ఫస్ట్ మీరు చెయ్యి ఎప్పుడైనా తడి చేసుకొని ఇలా ఒక కవర్ తీసుకున్నాను నేను మీకు చూపించడం కోసము. పిండి తీసుకునేటప్పుడు మాత్రం తడి చేసుకొని తీసుకుంటే మీకు చేతికి స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా షేప్ వస్తుందండి. చూడండి, ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టుకున్నాను. ముందే మీరు ఏం చేస్తారంటే ఒక 4 పేపర్ల మీద ఒక 4 వడలు ఇలా రెడీ చేసి పెట్టుకోండి. అప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు మీకు కంగారు లేకుండా ఉంటుంది. చూడండి, ఇలా ప్రతిసారి చెయ్యి మాత్రం కడుక్కోండి, అప్పుడే మీకు పిండి చక్కగా వస్తుంది. నీళ్లు రాకూడదండి, చెయ్యి మాత్రం నీట్గా కడుక్కుంటే మీకు చక్కగా వస్తుంది అనమాట. ఇలా నీట్గా ఇలా అనుకుంటుంటే మీరు పైకి ఇలా అన్నప్పుడు
షేప్ రౌండ్గా బాగా వస్తుందండి. చేత్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే యూజువల్గా చేత్తోనే చేస్తాను, కవర్ కూడా పెట్టను. చూడండి ఎంత నీట్గా మంచి షేప్ వచ్చిందో. అలా రావాలి, ఎందుకంటే పిండి మనం చాలా సాఫ్ట్గా వేసుకున్నాం కాబట్టి మీకు ఈ షేప్ అనేది చక్కగా వచ్చింది. నూనె కాగిందో లేదో ఈ లోపల ఒకసారి చూద్దామండి. చూసారు కదా, పైకి వచ్చేసింది. అంటే నూనె కరెక్ట్గా మనకి సరిపడంతా కాగింది. స్టవ్ ఒకటి మీరు చిన్నగా ఇక్కడ గారె వదిలినప్పుడు చాలా స్లోగా వేయండి. చేతికి తడి లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. నూనె చిందులు పడకుండా చాలా జాగ్రత్తగా నిదానంగా వేయండి. వెంటనే స్పూన్ పెట్టకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, అలా పచ్చిగా ఉన్నది టచ్ చేయకుండా జాగ్రత్తగా ఇలా ఫ్లిప్ చేసుకుంటా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా 2 పక్కల కూడా తిప్పుకుంటా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ మీరు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టానండి. ఎందుకంటే మనం తీసుకున్న ప్యాన్ని బట్టి, మనం వేసుకున్న ఆయిల్ని బట్టి మీరు టెంపరేచర్ అనేది చూసుకోండి. నా ప్యాను కొంచెం పల్చగానే ఉంది కాబట్టి నేను మీడియం టు హై ఫ్లేమ్ పెట్టాను. ఒకవేళ ఐరన్ది స్ట్రాంగ్గా ఉంటే మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. బాగా పల్చగా ఉండే ఆయిల్ తక్కువ వేస్తే కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోండి, దాన్ని బట్టి చూసుకోండి. చూసారు కదా, మన వడలు భలే పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. కొంచెం కూడా నూనె పీల్చట్లేదు. చూడండి, స్ట్రైనర్లో వేయంగానే మనకి నూనె అనేది రాలేదు. పేపర్ మీద కూడా వేయవసరం లేదు, కానీ చూడండి నూనె అనేది అవ్వలేదు. నేను అదే చూపిస్తున్నాను, కట్ చేసి చూపిస్తాను. చూడండి లోపల ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి. పక్కన మీకు హోల్స్ ఎలా కనిపిస్తుంది చూసారా, అలా రావాలండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అది మనం పెరుగులో వేసినప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా బాగా వస్తాయి. చూడండి, గారెని నేను ఫోర్క్ తోటి హోల్స్ పెడుతున్నాను. ఇలా 2 పక్కల ఫోర్క్ తోటి అన్ని 4 చోట్ల అక్కడక్కడ అలా ఫోర్క్ తోటి గుచ్చండి. అలా హోల్స్ ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అవటం వల్ల మనం పెరుగు మిశ్రమంలో వేసినప్పుడు ఆ పెరుగుని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా అన్ని గారెలకి అలా హోల్స్ పెట్టేసి మనం ఇలా పెరుగులేద్దాం. ఇందాక ఇప్పుడు చూసారా, పెరుగు కొంచెం చిక్కబడింది. ఆ పాలు కూడా కొంచెం పెరుగుగా మారుతున్నాయి అనమాట. కొంచెం వాముగా ఉన్నప్పుడే గారెల్ని దాంట్లో వేసుకోండి. ఇలా వేసి ఒక 1 అవర్ అలా సోక్ అవ్వనివ్వండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. స్పూన్ అలా పెట్టంగానే కట్ అయిపోయిందండి. స్పాంజ్ కన్నా సాఫ్ట్గా ఉందండి. చాలా జ్యూసీగా ఉంది, చాలా ఎమ్మీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన విధానాన్ని కూడా ఒకసారి చూడండి ఎలా వస్తుందో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఏ వండర్ఫుల్ టైమ్.